ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి నామం పేరిట వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. అనుదిన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్న దేవునికి స్తోత్రాలు. మీ ఏకీభావాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ప్రతిరోజు ఉదయాన్నే కొద్ది మాటలు పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానించే అవకాశాన్ని దేవుడు మనకు కల్పిస్తున్నాడు. నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అంటే ఈ లోకంలో మరెక్కడ కూడా సంపూర్ణ సంతోషం ఉందని అనిపించినా అదేది కూడా సంపూర్ణమైన సంతోషం కాదు అని బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. ఈ రోజుల్లో మనుషులంతా అసంపూర్ణమైన సంతోషంలో మునిగిపోతూ అదే సంపూర్ణ సంతోషం అని నమ్ముతున్నారు. కానీ దేవునిలో, ఆయన సన్నిధిలో ఇంకా ఇంకా గొప్ప ఆనందం ఉందని తెలుసుకోలేకపోతున్నారు. కీర్తనకారుడు అంటున్నాడు, జీవ మార్గమును నీవు నాకు తెలియచేశావు. దేవుడు ఎప్పుడు కూడా తన మార్గాన్ని తెలియజేయడానికి ఇష్టపడుతూనే ఉన్నాడు. దాన్ని తెలుసుకోవాలనే ఆశ, తెలుసుకోవాలనే కోరిక మనలో ఉంటే దేవుడు ఎప్పుడు కూడా తన చిత్తమును మనకు తెలియచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ మీ జీవితంలో ఇప్పటి వరకు అనేక వ్యర్థమైన మార్గాల్లో సంచరిస్తూ, సొంత నిర్ణయాలను బట్టి నడుస్తూ, లోక సంబంధమైన వ్యక్తులు నిర్ణయాల ద్వారా మీ జీవితాన్ని నడిపిస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారేమో. దేవుని వాగ్దానం మనతో మాట్లాడుతుంది ఇవాళ. ఆయనకు మన జీవితం అప్పగిస్తే ఆయన జీవ మార్గాన్ని మనకు తెలియచేస్తారు. నేనే జీవమును అని పలికిన ప్రభు మార్గంలో నడిచిన వారికి జీవము అనుగ్రహించేవాడు దేవుడు. ఈ మార్గంలో జీవమున్నది, మరణమునకు చోటు లేదు. తన మహిమ కొరకు మనల్ని జీవ మార్గంలో నడిపిస్తాడు ప్రభు. జీవ మార్గంలో నడిచే ప్రతి ఒక్కరికి సంపూర్ణ సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించగలుగుతారు. ఈ రోజు వరకు దేవుని మార్గాన్ని విడిచి మరణ ఛాయలను, వైఫల్యాన్ని రుచి చూసారేమో. దేవుని జీవ మార్గంలో నడిచినట్లయితే ఆయన చిత్తం కొరకు, నీ చిత్తాన్ని మా బ్రతుకులో నెరవేర్చు ప్రభువా అని ప్రార్థించినప్పుడు దేవుడు తన చిత్తం ద్వారా మనల్ని నడిపిస్తాడు, సంపూర్ణ సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అంటున్నాడు ఇక్కడ భక్తుడు. సుఖమైన జీవితం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే అది ఎప్పుడు దొరుకుతుంది అంటే ఈ లోక సంబంధంగా అనేక రకాల సౌకర్యాలు కల్పించుకున్నప్పుడు మనం సుఖంగా ఉండొచ్చు అనుకుంటాం. కానీ నిజానికి ప్రభు దగ్గర చేరినప్పుడు ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషాన్ని మాత్రమే కాక, ఆయన జీవ మార్గమును తెలియజేయడం మాత్రమే కాక, ఆయన కుడి చేతిలో కలిగిన నిత్య సుఖములో మనము పొందుకోగలుగుతాం. ఈ రోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి. ప్రార్థన. నమ్మకం గల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులను ఈ దినమంతా ఈ మాటల ద్వారా బలపరచండి. జీవ మార్గము నీ అందున్నదని, సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఆ సంతోషంతో నీ కుడి చేతిలో దాగిన నిత్య సుఖములతో మా ప్రియులందరినీ నింపమని, నీ చిత్తానికి అంగీకరించే బ్రతుకులు మాకు దయచేయమని అడుగుచు యేసే నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.